నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. సూర్య వెట్రిమారన్ కాంబోలో వాడివాసన్ అనే టైటిల్తో ఒక మూవీ తెరకెక్కబోతున్నట్టుగా 3 సంవత్సరాల క్రితమే అధికార ప్రకటన వచ్చింది. ప్రజల మధ్య నిత్యం తిరుగుతూ ఉండే పలు సమస్యలకి సంబంధించిన కథల్ని తెరకెక్కించడంలో వెట్రిమారన్ ముందు వరుసలో ఉంటాడు. సూర్య ఇప్పటికే జై భీమ్ వంటి సామాజిక ప్రయోజనంతో కూడుకున్న చిత్రం చేశాడు. దీంతో ఆ ఇద్దరి కాంబోలో ఎలాంటి కథ తెరపైకి వస్తుందా అనే ఆసక్తితో పాటు మూవీ ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ తమిళ సర్కిల్స్లో రీసెంట్గా వినిపిస్తున్న కథనాల ప్రకారం వెట్రిమారన్ ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ని పూర్తి చేయలేదని, సూర్యకి కూడా వేరే ప్రాజెక్ట్స్ ఉండడంతో ఈ మూవీని ఆపేయాలని అనుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వెట్రిమారన్ ఇప్పుడు మరో సబ్జెక్ట్తో షింబుతో తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. సూర్య గతంలో గౌతమ్ మీనన్తో చేయాల్సిన ధృవ నక్షత్రం నుంచి చివరి నిమిషంలో తప్పుకున్నాడు. దీంతో ఆ మూవీ విక్రమ్ వద్దకు వెళ్ళింది. సూర్యకి పితామగన్, నందా వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు బాల. అరుణ్ విజయ్ హీరోగా బాల దర్శకత్వంలో వచ్చిన వసంగన్లో మొదట సూర్యనే హీరో. అయితే సూర్య చివరి నిమిషంలో తప్పుకున్నాడు. ఇక సూర్యకి సురారై పోట్రుతో జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన సుధా కొంగర దర్శకత్వంలో అనుకున్న పురాణ నూర్ కూడా సూర్య వదులుకున్నాడు. ఇప్పుడు ఆ మూవీని శివకార్తికేయన్తో సుధా కొంగర తెరకెక్కిస్తోంది. ఇలా రకరకాల కారణాలతో సూర్య బడా డైరెక్టర్ల సినిమాలు వదులుకోవడంపై తమిళ సినీ సర్కిల్స్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. జనవరిలో వచ్చిన కంగువా ఫ్లాప్ తర్వాత గత నెల మేలో రెట్రోతో సూర్య ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీ సూర్య కెరీర్లో మరో డిజాస్టర్గా నిలిచింది. ప్రస్తుతం ఆర్జే బాలాజీ దర్శకత్వంలోనూ తెలుగు దర్శకుడు వెంకీతోనూ సినిమాలు చేస్తున్నాడు. మరి ఈ చిత్రాల ద్వారా అయినా సూర్య సక్సెస్ బాటలోకి వస్తాడేమో చూడాలి.